గ్రీష్మంతో మాడిపోతున్న దేశానికి చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయట. ఈ నైరుతి రుతుపవనాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ఎప్పుడు పలకరించబోతున్నాయి? తీవ్రమైన వేసవి తాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి కబురు చెప్పింది. దేశ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ అంచనాల కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులంతటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రారంభమై జులై 8 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17 నాటికి వాయువ్య భారతదేశం నుంచి తిరోగమనం ప్రారంభించి అక్టోబర్ 15 నాటికి పూర్తిగా మాన్సూన్ క్లోజ్ అవుతుంది. కానీ ఈ ఏడాది జూన్ 1 కంటే ముందుగానే మే 27 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. అలా జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఆ ఏడాది మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. మే 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండటంతో జూన్ 2వ వారం నుంచి ఏపీలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐఎండీ తాజా అంచనాల ప్రకారం ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇది వ్యవసాయం, జలవనరులు, విద్యుత్ ఉత్పత్తి, జీడీపీ పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపనుంది. భారతదేశంలో దాదాపు 52% సాగు భూమి వర్షాధారంగానే ఉంది. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 40% ఈ భూముల నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతుపవనాలే ఆధారం. అంతేకాకుండా దేశంలోని జలాశయాలు నిండటానికి, తాగునీటి అవసరాలు తీర్చడానికి, విద్యుత్ ఉత్పత్తికి, తద్వారా దేశ జీడీపీ వృద్ధికి నైరుతి వర్షాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి.